మార్చి 14 పౌర్ణమి మరియు శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజే మనకి అతి పెద్ద చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి తిథి కూడా ఏర్పడింది. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజునే మనకి గ్రహణం ఏర్పడింది. గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి నెల 14వ తేదీన శుక్రవారం నాడు కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని రకాల పరిహారాలను పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి తిథిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందులోనూ గ్రహణం రోజున వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది. మార్చి 14వ తేదీన ఉదయం 9:27 గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3:29 వరకు ఉంటుంది. సుమారు 6 గంటల పాటు గ్రహణ సమయం ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం ప్రారంభం కాకముందే ఉదయమే టిఫిన్లు చేసేసేయండి. అలాగే మీరు వండిన ఆహారం పైన తులసి ఆకులు కానీ లేదంటే గరికెన కానీ వేయండి, లేకపోతే ఆ ఆహారం కలుషితమవుతుంది. గ్రహణం సమయంలో పూజా గదిని మూసివేయండి. గ్రహణ సమయంలో దేవుడి పటాలను ముట్టుకోకూడదు. అలాగే ఏ దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు. గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇల్లు మొత్తం శుభ్రం చేయలేని వాళ్ళు ఇల్లంతా పసుపు నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది. గ్రహణం పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న దేవుడి పటాలు శుభ్రంగా తుడవాలి. ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం అయితే ఆ అమ్మవారు సిద్ధిస్తారండి. ఈ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం హౌ స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. నెల రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు కాబట్టి సాయం సమయంలో ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. ఈ రోజు చేసే పూజకైతే రెట్టింపు పుణ్య ఫలితం అయితే ఉంటుంది. లక్ష్మీ కటాక్షంతో విపరీతమైన ధనలాభం అయితే సిద్ధిస్తుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చేసే పూజలకు లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుందండి. లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోవాలని లక్ష్మీదేవి వరాన్ని అయితే ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చేసే పూజలు నేరుగా లక్ష్మీ పాదాలకు చేరుకుంటాయి. పౌర్ణమి రోజున దీపారాధన చేసే సమయంలో లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదువుతూ లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మటుకు ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే మటుకు ఒక తెల్ల కాగితం తీసుకొని దానిపైన మీ కోరికను రాసి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర కానీ లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కానీ పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించుకోండి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుంది. మన గుమ్మం ముందుకు వచ్చే లక్ష్మీదేవి మన ఇంట్లోకి మటుకు అడుగు పెట్టాలంటే మటుకు ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించుకోవాలి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి మహావిష్ణువుని పూజిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో చిటికెడు పసుపు వేసుకొని తల స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం అయితే లభిస్తుంది. సర్వ పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గంలోకి ప్రాప్తి కలుగుతుంది. అలాగే కలబంద మొక్కను మనము అదృష్ట మొక్కగా భావిస్తారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు కలబంద మొక్కను నాటుకుంటే మీ కుటుంబానికి సకల శుభాలైతే చేకూరుతాయి. కలబంద మొక్క ఎంత ఏపుగా పెరిగితే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి ప్రాప్తిస్తుందని చెప్తారు.
మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు కలబంద మొక్కను నాటుకోండి. డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకోవాలి. పౌర్ణమి రోజు నల్లదారం కట్టుకుంటే ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. నరదిష్టి ప్రభావం ఉండదు. ఈ పౌర్ణమి రోజున చెట్ల ఆకులను తుంచకూడదు. ముఖ్యంగా పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ఉపవాసం ఉంటే చాలా మంచిది. మన హిందూ ధర్మశాస్త్రాల్లో తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. డబ్బు పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. విపరీతమైన సంపద పెరుగుతుంది. ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించడం మాత్రం చేయకండి. పౌర్ణమి రోజున కోపానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే మటుకు జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన భారతదేశంలో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడలేదు. కాబట్టి గ్రహ నియమాలు పాటించకపోయినా సరే ఎలాంటి దోషం అయితే ఉండదు. కానీ శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో లక్ష్మీదేవిని పూజించడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.